జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుమల శ్రీవారి ఆలయ సంప్రదాయాలపై టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓపి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల క్షేత్రం అత్యంత సంప్రదాయాలతో కూడిందని, బ్రిటిష్ పాలకుల సమయంలోనూ ఇక్కడ ఆచారాల్లో ఎలాంటి మార్పులు జరగలేదని ఆయన గుర్తు చేశారు. మఠాధిపతులు, పీఠాధిపతులు సైతం ఆలయ సంప్రదాయాలపై జోక్యం చేసుకోకుండా కేవలం సూచనలు మాత్రమే చేశారని పేర్కొన్నారు. మైసూరు సంస్థానం మహారాజా శ్రీవారికి చేసిన విశిష్ట సేవకు గుర్తింపుగానే ఆలయంలో మొదటి హారతి ఇస్తున్నారని ఓవి రమణ స్పష్టం చేశారు. 2006లో కర్ణాటక విఐపీలకు మొదటి హారతి ఇవ్వాలని అప్పటి కర్ణాటక దేవాదాయ శాఖ మంత్రి నాగరాజ్ శెట్టి అభ్యర్థించారు. ఆ ప్రతిపాదనను టీటీడీ తిరస్కరించిన సమయంలో నేను కూడా బోర్డు సభ్యుడిగా ఉన్నాను. కర్ణాటక సత్రు నిర్మించామనే కారణంతో మొదటి హారతి కావాలని డిమాండ్ చేయడం ఏమాత్రం సాంప్రదాయం కాదు అని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కర్ణాటక విఐపీలను తామే పంపుతామని చెప్పడానికి టీటీడీ ఎవరి సొంత సంస్థ కాదని, కర్ణాటక ప్రభుత్వం నుంచి అధికారిక ప్రతిపాదనలు వస్తే సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పడానికి నరేష్ కు ఏ అధికారం ఉందని ప్రశ్నించారు. గతంలో డీకే ఆదికేశవులు చైర్మన్ గా ఉన్నప్పుడు ఆనంద నిలయాన్ని అనంత స్వర్ణమయం చేయాలనుకున్నా సాధ్యం కాలేదని గుర్తు చేశారు. చెప్పడానికి ఏం హక్కు ఉంది? ఏ విధంగా ఇచ్చారు? మీరు ఎవరో ఇచ్చింది కూడా మీరు కాదు, కర్ణాటక ప్రభుత్వం కాదు, మైసూరు మహారాజు ఇచ్చాడు. మైసూరు మహారాజు వంశస్థులేమని అడుగుతున్నారు మీరు. మైసూరు మహారాజు వంశస్థులను వాళ్ళకి ఇవ్వనట్టు వాళ్ళ గౌరవం వాళ్ళకు ఉంది. మీరు వాళ్ళ వంశస్థులు కూడా కాదే. ఆ మాటకు వస్తే ఆ స్థలమే ఇప్పుడు మీరు కాదే. నిత్యహారతులనా? నిత్యహారతులు ఎవరైతే చేశారు, నిత్యహారతుల్లో కూడా చాలా వరకు అక్రమాలు జరిగినాయని చెప్పేసి టీటీడీ గుర్తించింది. తీశారు. ఇప్పుడు పూర్తిగా తీశారు అంటే ఇప్పుడు దాన్ని పూర్తిగా తీసేస్తే ఈ వివాదం ఉండదని చెప్పేసి నేను అట్లా చెప్పడం లేదు. ఈ వివాదం రావడానికి కారణం ఏంటంటే ఇది కేవలం ఎగో వచ్చిన తర్వాత మాకు జరగలేదు, వాడికి ఎవరో కింది వాళ్ళు జరుగుతుంది వచ్చిన ఎగో వల్ల వచ్చిన సమస్య. ఇప్పుడు మీరు మీ మంత్రి వస్తే మీ మంత్రి ప్రోటోకాల్ జరగట్లేదా? మీ మంత్రి వస్తే మీకు ప్రోటోకాల్ ప్రకారం ఇస్తున్నారు కదా. మీ ఐఏఎస్ ఆఫీసర్ వస్తే ప్రోటోకాల్ ప్రకారం దర్శనం ఇస్తున్నారు కదా. ఆంధ్ర ప్రోటోకాల్ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఢిల్లీ కానీ ఏ రాష్ట్రం నుంచి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ వస్తే వాళ్ళకు ప్రోటోకాల్ ప్రకారం దర్శనం జరుగుతాను కదా. మరి జరుగుతున్నప్పుడు ఇప్పుడు నీ ఎగో ప్రాబ్లం ఏంటంటే నా కింద పనిచేసేవాడు కింది స్థాయి వాడు మొదటి మహాద్వారం నుంచి మొదటి రాత్రి పోవటమా? కర్ణాటక గవర్నమెంట్ చెప్తుంది పొలిటికల్ అండి. ఇన్నేళ్ల పాటు పనిచేసిన ముఖ్యమంత్రులు ఎవరికి రానప్పుడు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి వచ్చి పొలిటికల్ కాకుండా ఏముంది ఇక్కడ ట్రెడిషనల్ రంగాలు చెప్పండి నాకు. మీ కర్ణాటక గుళ్ళు కూడా ఉన్నాయి కదా, కర్ణాటక గుళ్ళు చాలా ఉన్నాయి కదా, చాలా పెద్ద గుళ్ళు ఉన్నాయి కదా. మరి అక్కడ ఎందుకు మీరు ఈ డిమాండ్ అన్ని పెడుతున్నారు? మొదటి హారతి మాకు ఇవ్వాలి అని చెప్పి అక్కడ కూడా పనిచేసే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లే కదా. అతను రాశాడు, ఇప్పుడు రాశాడు, ఆయనే రాశాడు చూడండి. ఆయన ఏం రాశాడు? Such protocol-based practices should not remain confined to temples under TD alone, but it should be considered for major temples in Karnataka in accordance with the respect historical traditions and customs. అంటే ఇంతవరకు మీ కర్ణాటకలో కూడా ఎక్కడా లేదు. తిరుమల జరిగినటువంటి ఈ సౌభాగ్యం భాగ్యం మీకు ఇక్కడ మాత్రం జరిగింది. మీ కర్ణాటకలో కూడా లేదు. మీకు మీ రాష్ట్రంలో మీరు తెచ్చుకోలేకున్నా అటువంటి గర్యాది ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఈరోజు ఇక్కడే కాదు మా కర్ణాటక చోటు నుంచి అసలు మాట్లాడుతున్నాడు. మీకు ఇంత గౌరవం ఇచ్చి కర్ణాటక నుంచి మీకు మొదటి హారతి ఇచ్చి ఇన్ని చేస్తే ఈ గౌరవాన్ని కాపాడే చూపునిచ్చి మాకు గౌరవాన్ని మేము చెప్పిన వాళ్ళకి మీకు డిగ్నిటీ ఇవ్వడానికంటే మీకున్న అథారిటీ ఏంటి? మీరు పాలక మండలి సభ్యుడు కర్ణాటక ప్రభుత్వం నుంచి వస్తే కర్ణాటక ప్రభుత్వం తరపున మిమ్మల్ని నిర్ణయిస్తే మీరు 20 ఎకరాలు ల్యాండ్ ఇస్తే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వం ల్యాండ్ ఇస్తే అక్కడ పెద్ద గుడి కడుతుంది. ఆ గుడికి అయినంతవరకు మీరు స్థలాన్ని ఇవ్వడానికి మీరు ముందుకు రావట్లేదే. ఈ పాలక మండలి సభ్యుడు ఈ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళయ్యా మేము వెంకటేశ్వర గుడి దేశవ్యాప్తంగా కడుతున్నాము, కురుక్షేత్రంలో కడుతున్నాము, వారణాసిలో ఇక్కడ కడుతున్నాము, కన్యాకుమారిలో కట్టాము, ఇన్ని చోట్ల కట్టాము, జమ్మూలో కట్టాము. కర్ణాటక భక్తులు ఎక్కువ వస్తున్నాం కదా. ఇక్కడ మన ప్రభుత్వం స్థలం ఇస్తే ఆ రోజు నేను కుమారస్వామి దగ్గరికి వెళ్ళి ఈఓ దగ్గరికి 20 ఎకరాల స్థలం తీసుకొచ్చాను. 20 ఎకరాల స్థలాన్ని తీసుకొస్తే అది సిద్ధాంత ప్రకారం ఇక్కడ సూట్ కాదంటే మానేసాం. ప్రతి సంవత్సరం అడుగుతూనే ఉన్నాం తిరుమల తిరుపతి దేవస్థానం మీ స్థలం ఇస్తే గుడి కడతామని. ఆ చిత్తశుద్ధి అక్కడ లేదా? కర్ణాటక ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం 8 ఎకరాలు చేయలేక ప్రభుత్వ స్థలం ఇచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు అధికారులు దీనిపైన చేయాలి. బోర్డులో ఒకసారి డిస్కషన్ వచ్చిన తర్వాత ఆ చర్యను బోర్డు నిజంగానే ఇది తోసిపుచ్చింటే అక్కడ ఎవరైతే ఈ పాలక మండలి సభ్యుడు
ఇతను డీసీ రికార్డ్ చేసినాను. నేను ఇప్పుడు చేసిన ప్రపోజల్ నేను ఒప్పుకోవట్లేదు, ఈ కారణంలో డీసీ రికార్డ్ చేయాలి, అది జరగలేదు. మీరు చెప్తున్నట్లు దీన్ని చర్చలకు తీసుకున్నారా? చర్చలకు పాలక మండలి తీసుకుంటే పాలక మండలి తప్పవుతుంది. ఎందుకంటే ఇది పాలక మండలిలో తీసుకోవాల్సిన చర్చ కానప్పుడు సంప్రదాయాలు మార్చాలి, ఒక దిట్ట మార్చడానికి పాలక మండలి హక్కు ఉన్నప్పుడు పాలక మండలి హక్కు లేని విషయంలో పాలక మండలి ఈ చర్చకు తీసుకోవడం కూడా తప్పే అవుతుంది. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. మాట్లాడిన సభ్యుడి పైన కానీ పాలక మండలి ఎవరైతే దీన్ని తీసుకొచ్చి మాట్లాడో తర్వాత మాట్లాడదాంలే తర్వాత చేస్తాంలే అని చెప్పి కూడా దాని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలి. రేపొద్దున ఇంకొక తమిళనాడు నుంచి ఒక భక్తుడు వస్తాడు, తమిళనాడు నిజే అట్లా మాట్లాడు, మా కొడుకు వెంకటేశ్వర స్వామికి ఈరోజు కూడా జరిగే ప్రతి కార్యక్రమం తమిళే, మాకు మర్యాదలు మరి మా మర్యాద సంగతి, మా గౌరవాల సంగతి ఏంటి? ఉన్న మఠాధిపతులు పీఠాధిపతులు అంతా తమిళనాడు కర్ణాటక వాళ్ళే కదా, ఆంధ్ర వాళ్ళు ఎవరు లేరు కదా. ఆంధ్ర వాళ్ళు ఎవరు లేరు. ఆంధ్ర వాళ్ళు మఠాధిపతి ఒక ఆయన వైఎస్ఆర్సీపీ మఠాధిపతి, ఇంకొక ఆయన తెలుగుదేశం పట్టు మఠాధిపతి. మిగతా మఠాధిపతులు కొండకొచ్చి మర్యాదలు పొందే వాళ్ళంతా ఈ 2 రాష్ట్రాలే కదా. ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవాలి. ఇటువంటి చర్చలకు బోర్డు అనేది ఒక కేంద్రం కాకూడదు. ఈ సాంప్రదాయాలు మార్చే విషయంలో ఇది 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 ఒక సాంప్రదాయానికి ముడి కాదు. దీని అర్థం ఏంటంటే మేము మాకు వచ్చే డిగ్నిటీస్, ఆవేళ కర్ణాటకలోంచి ఎవరైతే డిగ్నిటీ వస్తారో ఎంత అలుసుగా ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్కి ఇతను ఒక విన్నప రూపంలో చెప్పిన ప్రెస్ మీట్ ద్వారా చెప్పిన విధానం. ఇది ఒక బోర్డు మెంబరు నరేష్ కుమార్ అనే ఒక బోర్డు మెంబరు. గతంలో కూడా ఇతని పైన చాలా వివాదాలు, అక్కడ ఒక కింది స్థాయి ఉద్యోగాన్ని పట్టుకొని చాలా బజార్ భాష మాట్లాడితే ఉద్యోగస్తులంతా స్ట్రైక్ చేస్తే అతనికి ఇతను బోర్డు స్థాయిని కూడా దిగజారిపోయి అతని దగ్గర క్షమాపణ చెప్పాడు. ఆ రోజే చర్యలు తీసుకుంటే ఇతని పైన, ఒక కింది స్థాయి వ్యక్తి పైన, కింది స్థాయి ఉద్యోగి పైన అటువంటి బజార్ భాష సాక్షాత్తు గుళ్ళో, బయట కాదు గుళ్ళో మాట్లాడినప్పుడు ఆ రోజు ఇతను పాలక మండలి కానీ ప్రభుత్వం కానీ చర్య తీసుకుంటే ఇటువంటి ఈరోజు ఆలోచన వచ్చేటి కాదు, బోర్డు చర్చకు వచ్చేటి కాదు. ఈరోజు బోర్డులో అతను మాట్లాడిన విషయం ఏంటంటే సాంప్రదాయాల ముసుగులో, సాంప్రదాయాల విషయాల్లో మేము చెప్పిన డిగ్నిటీ తీసుకొస్తారని అతను ముఖ్యమంత్రికి లెటర్ రాయటము, ఆ లెటర్ మీరు పంపిస్తే మీకు పాజిటివ్ కన్సిడర్ చేయడానికి నువ్వు ఎవరివి, ఏం అర్హత ఉంది నీకు? నువ్వు పాలక మండలి సభ్యుడు మాత్రమే. ఇది పాలక మండలి ఎంతమంది ఉన్నారు? 5 మంది 6 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు పాలక మండలిలో. అంతమంది సభ్యుల్లో అక్కడ చర్చించాల్సి నువ్వు బజార్లో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్తావా? ప్రపోజల్ ఇంకొన్ని విషయాలు కూడా మీకు చెప్పాలి. సాంప్రదాయాల విషయంలో గతంలో జరిగిన విషయంలో ఆదికేశవ నాయుడు గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గుడిని మొత్తం నేను బంగారమయం చేస్తాను, బంగారమయం తాపడం చేస్తాను, అది తప్పు అని వాదించాం. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాశాడు. చివరికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఎంత వెక్స్ అయిపోయి అతను పట్టుదల పట్టి డొనేషన్స్ కలెక్ట్ చేసి బంగారంతా కలెక్ట్ చేస్తే తాపడం చేయకూడదు, గుడికి ముసుగేయడానికి మనకి ఎవరికి అర్హత లేదు, గుడి పైన ప్రతి లిపి ఉంది, ఏ గుడికనే చేయడానికి లేదని చెప్పి వినకుండా మొండిగా ఆదికేశవ నాయుడు నేను బంగారతమయం చేస్తాను మొండిగా వాదించి చేసిన ప్రతిఫలం చివరికి అప్పుడున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐవీఆర్ కృష్ణారావు ఈ వెంకటేశ్వర స్వామి గుడిని తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తీసుకోండి అని లెటర్ కూడా రాయటం జరిగింది. కేవలం ఒక చైర్మన్ చేసిన ఆయన పట్టుదలతో ఆయన మొండిది దీంతో చేయడం కోసం సాధ్యమైందే? సాధ్యం కాలేదు. సాధ్యం కాకపోగా అతనికి ఏ విధంగా ఎటువంటి మరణం జరిగిందో బాధాకరమైన విషయం. అలాగే ఇంకొక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంతకుముందు పనిచేసినప్పుడు లడ్డూలు చేత్తో చేయటం కాదు, లడ్డూలు దిట్టం ప్రకారం సాంప్రదాయం ప్రకారం మనం ఉండే మన చేత్తో తయారు చేయాలి లడ్డు, ఆ దిట్ట మనం వాడాలనే సంగతి తెలిసినా లడ్డూకి నేను మిషన్ తీసుకొస్తాను సీఎఫ్ఆర్ నుంచి మిషన్ తీసుకొచ్చి పెట్టారు కొండపైన. ఒక లడ్డు కూడా ప్రసాదం చేయగల భక్తులు తీసుకోవాలి, ఒక లడ్డు కూడా తీసుకునే వాళ్ళంతా బాగాలేదని చెప్పి పెట్టించారు. ఏమైంది? ఆ మిషన్ తీసుకొచ్చి గోడౌన్లో పారేశారు. అంటే సాంప్రదాయ ప్రకారంగా ఏవైతే జరగాలో అవే జరుగుతూ రావాలి, అవే జరుగుతూనే ఉండాలి. ఆ లడ్డు మిషన్ అట్లా వెళ్ళిపోయింది. అదేవిధంగా స్వామికి పెట్టే అన్నప్రసాదాల విషయంలో కూడా
దీనికి మన అన్న దానం కాదు ఇక్కడ చేసేది. స్వామి దగ్గర దానం చేయకూడదు. అన్న ప్రసాదం వితరణ భోజనశాల దాని పేరు. దాన్ని ఇప్పుడు ఎట్లా పేర్చి మార్చారు. దాంట్లో ఒకటి సాత్విక భోజనం మనం పెట్టాలి. భక్తులకు సాత్విక భోజనం సాంప్రదాయ పద్ధతిలో భోజనం పెట్టాలి. ఆ విషయంలో కూడా ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేను చపాతీ మిషన్ పెట్టి చపాతీలు పెడతానంటే నేను ఖండించాను. మనకు లేదు సార్ సాంప్రదాయం, మనం పెట్టే సాత్విక భోజనం అని చెప్పంటే